హాయ్ అందరికీ యూట్యూబ్ ఛానల్ మా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు అనుకుంటాను. అందరితో పాటు మనము బాగుండాలి. ఈరోజు స్పెషల్ ఏమంటే మన విలేజ్ టూర్లో పల్లెటూరులో టూర్ అనే కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను కదా, నవ్వుకుంటారేమో. ఇక్కడ వచ్చానండి. ఇది పొలం దగ్గర పెద్ద రాతి బాయ్ అండి. ఈ రాతి బాయితో స్టార్ట్ చేద్దాము. ఈ బాయి దగ్గర దగ్గర 12 ముట్లో ఏమో ఉండదంటండి. చాలా పెద్ద బాయి. దీంట్లో ఎందరో గోయిందంట కూడా అండి, తెలీదు మనకి. అనుకున్నారు వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నవాళ్ళు. ఈ రాతి బాయి మొత్తం చూడండి. నీళ్లు 12 ముట్లు అంటే దగ్గర 80 ఫీట్ 90 ఫీట్ ఉంటుందండి. నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఆ బావి దగ్గర ప్లేస్. తర్వాత పక్కలోనే ఒక అందమైన సపోటా చెట్టు ఉండింది. సపోటా చెట్టులో చూడండి, నేను చెప్తున్నాను, సపోటా కాయలు ఉంది. అక్కడే మునగమాను ఉండింది. మనం పోయి ఫస్ట్ వీళ్ళని చూస్తేనే చూడండి. ఇప్పుడు ఇలాగే మనం బ్యాక్ ఇట్లా రిటర్న్ వస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇంకా ఒక వీడియో ఉందండి. అది ఎలా దున్నడం ఫస్ట్ స్టార్టింగ్ అని. ఇటు చూడండి, భూమిని టమాటో పంట వేసేదానికి ఆ లైన్స్ 3-4 తూర్లు భూమిని మట్టం చేసి లెవెల్ చేసి దున్ని ట్రాక్టర్తో, కాబట్టి ముందంతా ఎద్దులు ఉన్నప్పుడు ఎలా కష్టపడుతున్నారో తెలియదండి. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ డెవలప్ అయింది. చాలా వరకు రైతులకు ఎందరికో హెల్ప్ అవుతా ఉంది. కానీ మనం సిటీ వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆ నేచర్, ఆ వర్క్ అంటే చాలా ఇష్టం అండి నాకు. ఏం చేద్దాం, మనకి సేద్యం మనకు అదృష్టంలో మనకు భూములు లేవు. మనకు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ మనము అన్నీ చూసుకుంటూ అన్నీ ఇది చేస్తున్నాం. ఆ లైన్స్ స్ట్రైట్గా కరెక్ట్గా వేయాలండి ట్రాక్టర్ చూడండి. ఆ ఒక్క మనిషి మార్నింగ్ 7-7:30కి స్టార్ట్ చేశాడండి. నేను అదే మదనపల్లి పెండ్లికి వచ్చాను కదా, ఆ 3 డేస్ అక్కడే ఊర్లో ఉన్నదానివల్ల ఇవన్నీ మీ వరకు యూట్యూబ్లో నా ఛానల్ త్రూ మీ వరకు తేవాలనేదే నా ఒక్క కాన్సెప్ట్. ఆ లైన్స్ చూడండి. టమాటోలకి దానిపైన మళ్ళీ కవర్ వేస్తారంట. ఒకటికి 4-5 తూర్లు భూమిని సాగు చేయాలంటండి. కానీ పూర్తి ప్రాసెస్ ఏమని మనకు తెలీదు. కానీ నేను నా కళ్ళారా ఏం చూసానో దాన్ని మీ వరకు తేవాలనే ఒక ఉద్దేశం అంతేనండి. మా యూట్యూబ్ ఫ్రెండ్స్‌కి కూడా చూపించాలి. సిటీలో ఉన్నవారికి, నా కొలీగ్స్‌కి, నా ఫ్రెండ్స్‌కి నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ చేస్తూ ఇటువంటి రైతులు చేస్తున్న వర్క్ అన్నీ నేను కూడా చూస్తున్నానని. ఇది ఆల్రెడీ చింత చెట్టుది ఒక వీడియో నేను తీశానండి. ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇది వేరే చింతమాను దగ్గర ఎంత పెద్ద పెద్ద మాన్లు ఉన్నాయండి. నిజంగా వీటికి ఆయుష్ ఎన్నేండ్లో ఎంత వయసో కూడా తెలీదు. చూడండి, ఆ ఒక ఫుల్ ఎండలో కూడా నాకు ఒక చాలా స్పెషల్‌గా కనిపించిందండి. ఈ ఒక ట్రాక్టర్ దున్నేది మరొక వీడియో చిన్నదిగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక కొత్త వీడియో